నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి పట్టణంలో ఘనంగా స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి వేడుకలు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో వైభవంగా కొనసాగుతున్న వినాయక చవితి వేడుకలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెనాలి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి యలవర్తి నాయుడమ్మ. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెనాలి ప్రాంతపు ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసిన ఘనత డాక్టర్ యలవర్తి నాయుడమ్మకే దక్కుతుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం తెనాలిలోని రామకృష్ణ కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ యలవర్తి నాయుడమ్మ అవార్డు పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో అన్నారు. తెనాలి రామకృష్ణగిరి కళాక్షేత్రంలో మంగళవారం సాయంత్రం డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 2024 యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో సభను ప్రారంభించారు. ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు అధ్యక్షత వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ యలవర్తి నాయుడమ్మ ద్వారా తెనాలికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో గుర్తింపు లభించిందని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే ఆలోచనకు తమ వంతు మద్దతు తెలుపుతున్నామని అన్నారు. నాయుడమ్మ అవార్డు ఫంక్షన్లో తన వంతుగా 4 సార్లు పాల్గొనే అవకాశం తనకు లభించిందని గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆలోచన విధానాన్ని మంత్రి మనోహర్ విశ్లేషించారు. శాస్త్ర సాంకేతిక రంగాల పురోభివృద్ధికి ప్రభుత్వ పరంగా స్వాగతించే పాలకులు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఉన్నామన్న విషయాన్ని వివరించారు. నాయుడమ్మ అవార్డును స్వీకరించు ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ చైర్మన్ మోటుపల్లి ప్రసన్న కుమార్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించే విజయాలు భారతావనికి ప్రయోజనకరం కాగలుగుతాయని అన్నారు. చెన్నై సిఎల్ఆర్ఐ శాస్త్రవేత్త స్వర్ణ వి కాంత్ మాట్లాడుతూ యలవర్తి నాయుడమ్మ శాస్త్ర పరిశోధనలో తన వంతుగా పనిచేసే అవకాశం సాధించిన విజయాన్ని గురించి విశ్లేషించారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం తన పరిశోధనలకు పెంచిన ప్రాధాన్యతను గురించి వివరించారు. తోళ్ల పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నాయుడమ్మ బాటలో ఆ రంగంలో వ్యర్థాల నుండి కూడా అర్థవంతమైన ఆదాయ వనరులను సృష్టించగలుగుతామని అన్నారు. అరుదైన ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అవార్డు స్వీకర్త ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ చైర్మన్ మోటుపల్లి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ నాయుడమ్మ అవార్డును అందుకోవడం తన జీవితంలో ఆనందకరమైన అంశంగా పేర్కొన్నారు. తాను ఎంచుకున్న విద్యుత్ ఉత్పాదన రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పులు ఇందుకు శాస్త్ర సాంకేతిక రంగం ద్వారా సాధిస్తున్న లక్ష్యాల గురించి విశ్లేషించారు. సోలార్ పవర్ ఉత్పత్తి నిల్వ చేసుకునే విధానం అందుకు అవసరమైన ప్రాథమిక అంశాల గురించి వివరిస్తూ ఇందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న ప్రోత్సాహం అత్యంత కీలకమని అన్నారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రసన్న కుమార్ దంపతులను ఘనంగా సత్కరించి డాక్టర్ యలవర్తి నాయుడమ్మ అవార్డును ప్రదానం చేశారు. సంస్థ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం తమ ప్రసంగంలో తెనాలి ప్రాంతంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి తగు ప్రాధాన్యత కల్పించే శిక్షణా కేంద్రం ఏర్పాటుకు తమ సంస్థ ద్వారా ఏర్పాటు చేయనున్న సంకల్పాన్ని గురించి వివరించారు. వేద పండితుల వేద ఆశీర్వచనంతో ఎంతో ఉన్నతంగా కొనసాగిన సభకు యలవర్తి ప్రసన్న కుమార్ వందన సమర్పణ చేయగా తొలుత తమిళిస అనంతాచార్యులు సభకు స్వాగతం పలికారు. ఈ విశిష్ట కార్యక్రమంలో తెనాలి పట్టణంలోని వివిధ రంగాల ప్రముఖులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, కళా సాహితీ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఇతడు సైనికుడి రూపంలో ఉన్న నాయకుడు. అతడు వెలుగు నిర్మాణాలను నిర్మించే అత్యాధునికుడు. ఇతన్ని చూస్తే బాహుబలాన్ని చూసినట్లు. ఇతని సంకల్పం వెలుగిచ్చే విద్యుత్ కేంద్రం. ఇతన్ని ఎక్కడేసినా సృష్టికారునిగా పరిశ్రమిస్తాడు. ఇతను సౌరశక్తిని వెలిగించే మహాశక్తి. స్వర్ణ గారు చాలా చక్కగా ఎంతో ఉత్సాహంతో మనం భవిష్యత్తులో చేయాల్సిన అనేక కార్యక్రమాల గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొన్ని సూచనల మేరకు ఏ విధంగా నాయుడమ్మ గారి స్ఫూర్తిని నిలబెట్టడానికి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల గురించి చాలా అద్భుతంగా వివరించారు. మనస్ఫూర్తిగా ఆమె కూడా వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ కొత్త సుబ్రహ్మణ్యం గారి గురించి మీరు అందరూ తెలుసు. ఆయన తెనాల్లో ఏ కార్యక్రమం జరిగినా ఈ ప్రాంతానికి మంచి పేరు వచ్చే విధంగా అందరికన్నా ముందు ఉంటారు. ఆయన స్పాన్సర్షిప్లో కానివ్వండి. కానీ ఒక్క నాయుడమ్మ గారి వల్లనే సైంటిఫిక్ కమ్యూనిటీకి తెనాలతో కనెక్ట్ వచ్చింది. అది మనం నిజంగా అదొక అద్భుతమైన యాసెట్గా మనం భావించుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ప్రసన్న కుమార్ గారు వివరించినప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ గురించి, సరే విండ్ అయిపోయింది, సోలార్కి వచ్చేసాం, సోలార్కి నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తున్నప్పుడు నిజంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు సంవత్సరం నుంచి నేను కలిసినప్పుడల్లా ఆయన గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. నాకు చాలా రోజులు నాకు అర్థమయ్యేది కాదు.
ఎందుకంటే నేనే టెక్నాలజీ గురించి కొంచెం ఇంట్రెస్ట్ తోటి మనం ఇన్వాల్వ్ అవుతాం, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ హైడ్రోజన్ స్టేట్గా మార్చాలి, పెట్టుబడులు ఇక్కడ తీసుకురావాలి ఈ ప్రాంతానికి, అది ఆ నిష్ మార్కెటింగ్ మనం చేయాలి, మన రాష్ట్రానికి ప్రత్యేకంగా పెట్టుబడులు ఆ విధంగా మనం ఎక్కువ తీసుకురాగలుగుతామని ఆయనకున్న ఆలోచనని ఆల్రెడీ గత 2 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆ పాలసీ విధానాన్ని కూడా రూపొందించుకుంటూ ముందుకెళ్తూ ఉంది. ఇప్పుడే సుబ్రహ్మణ్యం గారు గుర్తు చేశారు, మొట్టమొదటిసారి దేశంలో నదుల పైన, కెనాల్స్ పైన సోలార్ ప్యానల్స్ ఉపయోగించుకుని సోలార్ ఎనర్జీ ఆ రోజున జనరేట్ చేశారు గుజరాత్లో. అది ఇట్స్ ఎ రోల్ మోడల్. అక్కడి నుంచి మనం రైతాంగాని కోసం సోలార్ పంప్ సెట్లు అందించే విధంగా మనం తీసుకొచ్చి చిన్న 1 horsepower మోటార్స్ తోటి రైతుకి ఇబ్బంది కలగకుండా మనం సబ్సిడీ రూపంలో తీసుకొచ్చి అందించే కార్యక్రమం కూడా తీసుకొచ్చాం. కానీ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ మూవింగ్ నా. ఇప్పుడు ఈ రోజుల్లో మనం టెక్నాలజీని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మనందరం కూడా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది. తెనాలికి భాగస్వాములు ఉండాలి. తెనాలికి ఒక ప్రత్యేకత ఉంది, తెనాలికి ఖచ్చితంగా ప్రత్యేకత ఉంది. మోస్ట్ ఎస్టీమ్డ్ పర్సన్ని మనం గుర్తించి వారిని ఇక్కడ ఆహ్వానించి వారికి సన్మానం చేయడం, నాయుడమ్మ గారి స్ఫూర్తిని మరొకసారి మన దేశానికి, మన ప్రాంతానికి తెలపడం అనేది మనందరి బాధ్యత. సో అందులో నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా చెప్పగలిగేది ఏంటంటే, ఐ విల్ ఆల్వేస్ కంటిన్యూ టు సపోర్ట్ ఎనీ వర్క్ ద ఫౌండేషన్ డస్, వెదర్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ ఆర్ ఎనీ అదర్ సపోర్ట్ దట్ యూ నీడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. తప్పకుండా నేను ఐ విల్ లీడ్ ఇన్ ద ఫ్రంట్ అండ్ ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. స్కిల్ డెవలప్మెంట్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, దాని గురించి అనేక ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి. రీసెంట్గా విఎస్ఆర్ కాలేజ్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనే దానిపైన నేను మాట్లాడినప్పుడు ఒక ఆలోచన, ఈ ప్రాంతానికి మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా యంగ్ ఇన్నోవేటర్స్కి మనం అవకాశం కల్పించాలి. ఇట్ షుడ్ బి అన్ ఇంక్యుబేషన్ సెంటర్. వాళ్ళకున్న ఆలోచన విధానాన్ని మనం పెంచే విధంగా మన వరకు మనం సహకారం అందించాలి. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా దానికి ఆర్థిక సహాయం అందించాలి. సో నా తపన, నా కోరిక ఏంటంటే 2047 గురించి ప్రసన్న కుమార్ గారు చెప్పారు కాబట్టి ఈ నెలాఖరు కల్లా 2047 విజన్ డాక్యుమెంట్ తెనాలి నియోజకవర్గానికి సిద్ధం చేస్తున్నాం. సో నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్కి కృతజ్ఞతలు చెబుదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నన్ను ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజియస్ అవార్డుకి సెలెక్ట్ చేయడం నేను చాలా వాళ్ళకి రుణపడి ఉంటానండి. ఇప్పటి వరకు నాకు చాలా అవార్డులు వచ్చాయండి. నాయుడమ్మ అవార్డు నాకు ఎందుకు ఎప్పుడైతే నాకు రఘునాథ్ బాబు గారు ఫోన్ చేసి మీకు ఈ సంవత్సరం నాయుడమ్మ అవార్డు ఇస్తున్నాం అని చెప్పిన దగ్గర నుంచి లాస్ట్ 15 రోజులు నేను సరిగ్గా నిద్రపోయి ఉన్నానండి. చాలా ప్రఖ్యాత వ్యక్తులకి ఈ అవార్డులు ఇచ్చారు. సో వాళ్ళతో పాటు నాకు కూడా ఈ అవార్డు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి. ఏ దేశ ప్రగతి అయినా మనం చూడాలంటే ఆ దేశంలో విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎంత ఉంటుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ దేశం ఎంత ప్రగతి సాధించింది, లేకపోతే ఆ రాష్ట్రం ఎంత ప్రగతి సాధించింది, ఆ విద్యుత్ వినియోగం మీద ఉంటుంది. మన భారతదేశం యొక్క విద్యుత్ వినియోగము, తలసరి విద్యుత్ వినియోగము 1350 కిలోవాట్ అవర్స్ అండి ఒక సంవత్సరంలో. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మన దేశానికి పెట్టిన టార్గెట్ ఏంటంటే 2047 కల్లా మన దేశం వికసిత్ భారత్ అవ్వాలి, డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఈరోజు డెవలప్డ్ కంట్రీ యొక్క తలసరి వినియోగము ఇట్ ఈస్ 12,500. మనం 1350లో ఉన్నాం. మనం 2047 కల్లా దాన్ని 12,500కి తీసుకెళ్ళాలి. దాంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం వికసిత్ భారత్ అవ్వాలన్నా, డెవలప్డ్ కంట్రీ అవ్వాలన్నా పవర్ ప్రొడక్షన్, పవర్ కన్జంప్షన్ మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మన సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ మనం కంప్లీట్గా కోల్ బేస్డ్ పవర్ని రిప్లేస్ చేయలేం. ఎందుకు చేయలేం? ముందు మనం అనుకున్నాం అన్నమాట, ఒక 3 years 4 years బ్యాక్ ఏమనుకున్నారంటే మనం కంప్లీట్గా సోలార్ అండ్ విండ్ పవర్ని డెవలప్ చేసి కోల్ బేస్డ్, లిగ్నైట్ బేస్డ్ పవర్ స్టేషన్స్ అన్నింటినీ కూడా ఫేజ్ అవుట్ చేద్దాం అని టార్గెట్ గవర్నమెంట్ పెట్టుకుంది. బట్ సబ్సిక్వెంట్గా అది పాసిబుల్ కాదు. ఎందుకంటే మనం 10 times పెంచుకోవాలనుకుంటే ఈ కండిషన్ మనం పెట్టుకుంటే మనం ఆ టైంకి చేరలేం. సో మన డెవలప్మెంట్ మనకు ముందు ప్రయారిటీ. అందుకని చెప్పి ఇప్పుడు
మెయిన్ టార్గెట్ ఏం చేశారంటే 2030 వరకు మనం 50% పవర్ మనకి రెన్యూబుల్స్ నుంచి తీసుకోవాలి. తర్వాత 2047 కల్లా మనం 75% పవర్ రెన్యూబుల్స్ని తీసుకోవాలి. ఇక నాయుడమ్మ గారి గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. అందరికీ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. మీ అందరికీ అసలు ఇంతకుముందే తెలుసు. మనోహర్ గారికి అసలు ఎన్ని బాధ్యతలు ఉంటాయి, ఎన్ని బాధ్యతలు వస్తారా రారా అనేది ఒక అనుమానం, ఓ మూల. ఆయన ఖచ్చితంగా వస్తానని చెప్పారు. ఈ అవార్డు ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేయాలని మా చైర్మన్ గారు మేము అనుకోవటం, దాన్ని తప్పకుండా మంచి కృషితో చేసి తెనాలిలోనే ఏదన్నా ఒక టెక్నికల్ సెంటర్, సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆయన పేరు మీద ఏదైనా తప్పకుండా చేయాలని కూడా అనుకుంటున్నాం. అదొక మన తెనాలకు కూడా ఆదర్శంగా తీసుకునేది అందరూ కూడా విద్యార్థులు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వగైరా అందరూ చేయాలని, ఆ విధంగా డెవలప్ చేయాలని కూడా ఒక ఆలోచన ఉన్నాం. తప్పక దానందరూ మీ అందరూ సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటూ. Lot of initiatives we are planning. All the inspiration we get from him, because we always say when he has done it, we can do it. ane oka namakam toti we are all going ahead. Startup India, we are starting a lot of incubation. Then we are trying to accelerate all these startups, chinna startups, new initiatives using clean energy. అండ్ చాలామంది అనేవాళ్ళు లెదర్ ఇండస్ట్రీ ఈజ్ ఎ పొల్యూటింగ్ ఇండస్ట్రీ అనేది. కానీ ఆఫ్టర్ 76 వీఆర్ ఇన్ ద 78th year, CLRI ఈజ్ ఇన్ ద 78th year. ఈరోజు వీ హ్యావ్ అచీవ్డ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్. అంటే వరల్డ్లో చేయలేని ఒక సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు జీరో లిక్విడ్ డిశ్చార్జ్. వాట్ ఎవర్ వాటర్ యూజ్ చేసేది అన్నీ మళ్ళీ వీ గో బ్యాక్ అండ్ యూజ్ ఇట్ ఇన్ లెదర్. అచీవ్మెంట్ అయింది. సెకండ్ అచీవ్మెంట్ ఏంటంటే జీరో సాలిడ్ డిశ్చార్జ్ అచీవ్మెంట్స్. అదేంటంటే ఎంత వేస్ట్, ఏ విధమైన వేస్ట్ మన లెదర్ ఇండస్ట్రీలో నుంచి వచ్చిందంతా వీ యూజ్ ఇట్ బ్యాక్ ఐదర్ టు లెదర్ ఇండస్ట్రీ ఆర్ సమ్ అదర్ ఇండస్ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే హెయిర్. సో హెయిర్ లేకుంటేనే లెదర్ వస్తుంది. సో ఆ హెయిర్ మేమేం చేసామంటే వీ కన్వర్టెడ్ ఇట్ ఇన్ టు ఫర్టిలైజర్. అండ్ చాలామంది స్టార్టప్స్ స్టార్ట్ అయ్యేసి టుడే దే ఆర్ ఈవెన్ సెల్లింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టుడే. సో అలా ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లెదర్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెదర్ అనే కాకుండా ప్రోడక్ట్స్ అనే కాకుండా దాంట్లో వచ్చే అన్ని వేస్ట్ కూడా వీఆర్ ట్రయింగ్ టు యూటిలైజ్ ఇట్ అండ్ మేక్ ఇట్ అ వైబ్రెంట్ ఇండస్ట్రీ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన ధీర వనిత చాకలి ఐలమ్మ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, బడుగు బలహీన వర్గాలు ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశవ శంకర్రావు ఐలమ్మ వర్ధంతి పురస్కరించుకొని ఆమెకు ధన్యవాదాలర్పించారు. రజక సంఘీయ స్ఫూర్తి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని తెనాలిపట్న బీసీ సంఘం అధ్యక్షుడు కుర్రాశ్రీను ఆధ్వర్యంలో రజక చెరువు పార్కు నందు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశవ శంకర్రావు మాట్లాడుతూ దొరల దోపిడీ విధానాన్ని ప్రశ్నించడమే కాకుండా క్షేత్రస్థాయిలో పోరాడిన వీర మహిళ చాకలి ఐలమ్మని అన్నారు. పండించే వారిదే భూమి అనే నినాదాన్ని విధానంగా తన ఉద్యమం ద్వారా నిరూపించిన ఐలమ్మ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలు తమ హక్కుల సాధనతో ముందుకు సాగాలని అన్నారు. తెనాలిపట్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుర్రాశ్రీను మాట్లాడుతూ భూస్వామి జమీందారీ వ్యవస్థల అరాచకాలను ప్రశ్నించిన ఐలమ్మ అనేక పోరాటాలు చేశారని ఐలమ్మను స్మరించుకోవడం బీసీ వర్గాల గురుతుల బాధ్యతగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణ, షేక్ మీరావళి, అన్నం గణపతి, పెసలంక రమణ, మునిపల్లి పార్వతి, మునిపల్లి వంశీ తదితర బీసీ సంఘీయులు పాల్గొన్నారు. ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిడకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ గారి గురించి తెలియనటువంటి వ్యక్తులు బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే జనన మరణం అనేది సర్వసాధారణం. ఒక అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి పోరాట ఉద్యమ నాయకురాలుగా ఆవిడ ఉన్నతమైనటువంటి ఆశయాలతో, ఉన్నతమైనటువంటి విలువలతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుణ్ణి నమ్ముకున్న స్ఫూర్తిని నమ్ముకున్నటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారు. ఐలమ్మ గారు స్వాతంత్ర సమర ఎదురులాగా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా అణగారిన వర్గాలే కాదు, వీరి యొక్క ఎదుగుదల కోసం, ఈ వర్గాల అభ్యున్నతి కోసం
ఆనాడు భూస్వాములు ఎదిరించినటువంటి వీర నారీమణి ఐలమ్మ గారి జీవిత చరిత్ర మనందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆనాడు అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసి ఈ దేశ రాష్ట్ర ప్రజలకి మరి ఈ రోజు వరకు కూడా గుర్తుండే విధంగా మన ఐలమ్మ గారు చనిపోయి మరి వర్ధంతి కాబట్టి మరి ఆవిడ ఇన్ని సంవత్సరాలు చనిపోయినా కూడా వర్ధంతులు, జయంతులు మనం ప్రజలు గుర్తుంచుకుని చేస్తున్నారంటే వాడు చేసినటువంటి నిజమైనటువంటి సేవలు మనం గుర్తించి వారి ఆశయాల్ని, వారి యొక్క సిద్ధాంతాల్ని ప్రజలను చైతన్యపరిచి మన యొక్క ఈ అణగారిన వర్గాల యొక్క హక్కులను కాపాడటానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా పోరాటాలకి మనం సిద్ధంగా ఉండాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. చాకలి ఐలమ్మ గారి వర్ధంతి 39వ వర్ధంతి సందర్భంగా రజికపేటలో ఆమె విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్నగారు కేశవ శంకర్ అన్నగారు జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. జై చాకలి ఐలమ్మ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రజిక ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు శ్రీ శంకరరావు గారి ఆధ్వర్యంలో మన రజికపేటలో గల ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. వారు తెలంగాణ పోరాట ఉద్యమంలో మరియు జమీందారు వ్యవస్థ పైన ఎన్నో ఉద్యమాలు చేసి మరి వీర మహిళ, మరి వారికి నివాళులు అర్పించడం ఈ రోజున ఘనంగా ఈ రోజున మన బీసీలందరూ ఒక తోటకు వచ్చి చేయడం చాలా గొప్పగా ఉంది. వారు ఎక్కడున్నా కానీ ఈ బీసీల పైన వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియపరచుకుని సెలవు తీసుకున్నాం. తెనాలి, చిందావూర్, బోస్నగర్ సుగాలి యూత్ వారి ఆధ్వర్యంలో 14వ గణపతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలి, చింద్రావూర్, బోస్నగర్ సుగాలి యూత్ ఆధ్వర్యంలో 14వ గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి విశేష పూజ నిర్వహించి భక్తులకు అన్నప్రసాద సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా సుగాలి యూత్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. ఉత్సవాలకు సహకరించే ప్రతి ఒక్కరికి సుగాలి యూత్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సంఘ కార్యవర్గ సభ్యులు, తండా నాయకులు, సుగాలి యూత్ సభ్యులు పాల్గొన్నారు. చిండ్రావూరు, బోస్నగర్ సుగాలి యూత్ ఆధ్వర్యంలో 14వ గణపతి మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా విరాళాలు ఇచ్చారు అందరూ. ఆ విరాళాలు ఇచ్చిన దాతలందరికీ కమిటీ సభ్యుల తరఫున, తండా పెద్దల తరఫున అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేయడానికి ప్రజలు బాగా సహకరించారు. తండావాసులు, వేరే ఇతర కులాల వాళ్ళు కూడా బాగా సహకరించారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇట్లాగే జరగాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేయడానికి కమిటీ సభ్యులకి, తండా సంఘ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. రానున్న రోజుల్లో కూడా ఈ కార్యక్రమం ఇంతకంటే ఘనంగా జరగాలని కోరుకుంటున్నాము. స్వర్గీయ చాకలి ఐలమ్మ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలు ముందుకు సాగాలని మాజీ కౌన్సిలర్ మునిపల్లి ప్రసాదరావు పిలుపునిచ్చారు. తెనాలి రజికపేటలోని చాకలి ఐలమ్మ రజిక చెరువు పార్కు నందు గల ఆమె విగ్రహానికి నేతలు మంగళవారం పూలమాల వేసి ఘన్యవాళర్పించారు. ఈ సందర్భంగా మునిపల్లి ప్రసాదరావు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేసిన వీరనారి చాకలి ఐలమ్మని ప్రశంసించారు. ఆమె 38వ వర్ధంతిని తెనాలి పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో రజిక సంఘీయులు, వెనకబడిన వర్గాల ప్రజలు పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నెప్పల్లి రాంబాబు, బేతపూడి హిమాచలరావు, ఎం గోవర్ధన్ రావు, షేక్ మస్తాన్, దావులూరి బాలయ్య, వి శివసూర్యనారాయణ, నిడుబ్రోలు శ్రీనివాసరావు, రమణ, భద్రయ్య, వి వెంకటేశ్వర్లు, కొత్తపల్లి ప్రసాద్, మునిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన ప్రియతమ నాయకురాలు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మన రాజ్యక సోదరిమణులందరూ కూడా ఆమె స్ఫూర్తితో ఇక్కడికి వచ్చి ఈ రోజున వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము రజికపేటలో. ఆమె స్ఫూర్తితో అందరం కూడా మన వెనకబడిన జాతులు అందరూ, రజిక జాతులు అందరూ కూడా ఆ పోరాట స్మృతితో మనం కూడా ముందుకు నడవాలని ఆ ఆశయాలతోనే మనం ఆమెని వర్ధంతి కానీ జయంతులు కానీ చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటాము. కాబట్టి మనకు జరిగిన తాడిత పీడిత ప్రజల యొక్క అన్యాయాల్ని అరికట్టిన ఆ రోజుల్లోనే దొరస్వాముల అన్యాయాలను అరికట్టినటువంటి ఐలమ్మ గారు ఆమె కష్టాలు, ఆమె పడిన బాధలు చూసి మనం కూడా చిన్న చిన్న విషయాల్లో అయినా సరే స్పందించి ముందుకు నడిచి అందరం కలిసికట్టుగా ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. చాకలి ఐలమ్మ చెరువులో ఈ ఐలమ్మ గారిది 38వ వర్ధంతి ఘనంగా జరపడం జరిగింది. ఈరోజు దీనికి ఈ కార్యక్రమానికి ప్రసాద్ గారు, ఐలమ్మ గారు ఆ రోజున దొరల మీద కానీ దేశం మీద కానీ పోరాటం ఉన్న వాళ్ళు కూడా అలాగే నడుచుకుంటారని
ఆశిస్తున్నాం. తెనాలి నాజరపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహ మిత్రబృందం వారి ఆధ్వర్యంలో 3వ గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి మండపం వద్ద శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి వ్రత మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తెనాలి నాజరపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ మిత్రబృందం వారి ఆధ్వర్యంలో 3వ గణపతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ గణనాథుని మండపంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రాధిక రమేష్ దంపతులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక రమేష్ మాట్లాడుతూ విజ్ఞానం తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లని ఆకర్షించారు. ప్రతి ఏటా గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. తాడిపోయిన రమేష్ మాట్లాడుతూ 3వ గణపతి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం వేలాది మంది భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం సంతోషకరమే అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ముందు లక్ష్మీ నరసింహస్వామి మిత్ర బృందం వాళ్ళు వినాయక చవితి కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు 4వ రోజు అయినటువంటి వినాయక చవితి ఉదయం నుంచి వ్రతాల్లో అనేక వేల మంది భక్తులు పాల్గొని వ్రత కార్యక్రమం అయిపోయింది. అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తెనాలి చైర్పర్సన్ రాధికా గారు రావటం కార్యక్రమంలో నూతన కళ వచ్చింది. అలాగే మన రమేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం గత 4 రోజుల నుంచి జరుగుతూ ఉంది. రేపు 5వ రోజు కార్యక్రమంలో స్వామివారి యొక్క సాయంకాలం 4 గంటలకి నిమజ్జన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా అందరూ భక్తులు పాల్గొని స్వామి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా జయప్రదం జయశ్రీ దేవస్థానంలో మా లక్ష్మీనరసింహ భక్త బృందం వారు 3వ సంవత్సరం జరుపుకుంటున్నారు మన వినాయక చవితి ఇక్కడ. అలానే 4 రోజుల నుంచి ఈరోజు 4వ రోజు అన్నవిస్తరణ జరుగుతుంది. 5వ రోజు ఊరేగింపు జరుగుతుంది. 5వ రోజు దేవుని నిమజ్జనం చేస్తారు. ఈరోజు ఇక్కడ లడ్డు. ముందుగా అందరికీ నమస్కారం. తెనాల్లో నాజరపేటలో మా నరసింహస్వామి గుడి వద్ద అన్నదానం కార్యక్రమం, అలానే ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయకుడిని ఇక్కడ పూజించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున ప్రతి 2000 మందికి ఈ రోజున అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. రంగరంగ వైభవంగా గణేశుడి పూజ అనేది నిర్విఘ్నంగా 5 రోజుల పాటు పూజ చేసి తెనాలి పట్టణ ప్రజలందరూ సుఖసంతోషంతో కలిగి ఉండాలని, ఆయన అనుగ్రహం మన తెనాలి పట్టణం ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు జన్మదినోత్సవ వేడుకలను వేమూరు మండలం బరిజేపల్లి గ్రామంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం వేమూరు మండలం బరిజేపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి దొప్పలపూడి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పార్టీ శ్రేణులు కలిసి కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామంలోని మండల పరిషత్ ఎల్ఈ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు చిన్నారులకు నోటు పుస్తకాలు, స్వీట్లు, పండులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంతోషంగా పాల్గొన్నారు. నక్కా ఆనందబాబు పట్ల ప్రత్యేకమైన అభిమానం వ్యక్తం చేసిన పార్టీ నాయకులు, గ్రామస్తులు ఆయన సేవను ప్రశంసించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ కార్యదర్శి దొప్పలపూడి సుధాకర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, పరిసా సాంబశివరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. వేమూరు మండలం బల్యేపల్లి గ్రామంలో మన వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున తెలుగుదేశం పార్టీ బల్యేపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. అనంతరం ఎల్ఈ స్కూల్లోకి వచ్చి పిల్లల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి బుక్కులు పంపిణీ చేసి పంపిణీ చేయడం జరిగింది. మన మాజీ మంత్రివర్యులు ఆనందబాబు గారు వరద వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు కుటుంబ సభ్యులతో కూడా ఆయన పుట్టినరోజు జరుపుకోకుండా ప్రతిరోజు ఆహార నిష్ఠులు ప్రజలైన ఇదిగా అని చెప్పి ప్రజల్లోనే గడుపుతూ ఈరోజు కూడా లంక గ్రామాల్లోనే పర్యటిస్తూ ఉన్నాడు. నేను మీకు తోడుగా ఉన్నాను అని ప్రతి ఇంటికి వెళ్ళి లంక గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించి నేను అండగా ఉన్నానని తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు కూడా జరుపుకోకుండా ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గంలో పిలిపించాడు. మీరు ఎవరో కూడా నా పుట్టినరోజు జరుపుకోవడం రావద్దు,
జనాల్లోనే ఉండాలి, జనాలకి ఏ కష్టం వచ్చినా నేను తోడుగా ఉండాలని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. తెనాలి జగడగుంటపాలెం ప్రగడకోటయ్య నగర్ నందు పద్మశాలి యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 29వ గణేష్ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారిని తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న గణపతి ఉత్సవాల్లో అన్నప్రసాద వితరణ సేవలు ఆయా గణపతి ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. తెనాలి మండలం జగడగుంటపాలెం ప్రగడకోటయ్య నగర్లో పద్మశాలి యూత్ వారి ఆధ్వర్యం నిర్వహించే 29వ గణపతి మహోత్సవాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ సేవలకు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత గణనాథునికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి మండలం కట్టివరం గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల వరద ముంపుకు గురైన 15 కుటుంబాల వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ వారు నిత్యావసర సరుకులను అందజేసి తమ సౌహృదతను చాటుకున్నారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఓఎస్టీ యేసురత్నం సూచన మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ వారు డ్రై రేషన్ పంపిణీని రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి ఆధ్వర్యం నిర్వహించారు. ఆపద సమయంలో ప్రజలకు రెడ్ క్రాస్ సొసైటీ ఎల్లప్పుడూ సాయం అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొండరెడ్డి రాంబాబు, నాగం వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ బెండికల ప్రసాద్, వార్డు మెంబర్లు మంచాల సురేష్, ఏవిఎస్ పవన్ కుమార్, ఉదయ్, పఠాన్ భాష, రెడ్ క్రాస్ మెంబర్ చలపతి, తెనాలి రెడ్ క్రాస్ సొసైటీ ట్రెజరర్ నాలం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వరద బాధితుల సహాయార్థం హార్వెస్ట్ ఇండియా వారి ఆధ్వర్యం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. హార్వెస్ట్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని వరద ముంపు గ్రామాలైన చింతర్లంక, పెదలంక గ్రామాల్లో బాధిత కుటుంబాలకు మంగళవారం నిత్యావసర సరుకులు, కూరగాయలను ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో ప్రజలు, రైతులు నష్టపోయారని, వరద ముంపు నుండి పంట పొలాలు ఇంకా బయటపడలేదని, ప్రభుత్వం తరపున బాధితులందరికీ అండగా ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రణాళికాబద్ధంగా ఈ సేవా కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని ఆయన కొనియాడారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తిరి హెనీ క్రిస్టినా మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు గత 40 ఏళ్లుగా హార్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఆపన్నహస్తం అందిస్తున్నట్టు తెలిపారు. వరద బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. విపత్తుల సమయంలో కత్తిర హెనీ క్రిస్టినా, సురేష్ దంపతులు బాధితులకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. అనంతరం బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి, హార్వెస్ట్ ఇండియా సంస్థల అధినేత కత్తిర సురేష్లు మాట్లాడారు. వరదల సమయంలో విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి ప్రజలకు దగ్గరుండి సేవలు అందించారని, ఆయన స్ఫూర్తితోనే వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు నియోజకవర్గంలో పనిచేస్తున్నారని అన్నారు. లంక గ్రామాలు వరద ముంపు గురైన కారణంగా ఎమ్మెల్యే ఆనందబాబు జన్మదినోత్సవ వేడుకలకు దూరంగా ఉంటూ లంక గ్రామాల్లో పర్యటించడం ఉదాహరణని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్, ఆర్డీఓ షారోన్, మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, కనగాల మధుసూదన్ ప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల సంభవించిన వరదలు తీవ్రత అనేది మనందరం చవి చూసాం. గతంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలవటం, ఆ వరదల్లో పంటలన్నీ నష్టపోవటం, ఇళ్లలో కొంతవరకు నీరు రావటం జరిగేది. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగినాక ఎప్పుడూ లేనటువంటి వరద 11.5 లక్షల క్యూసెక్ల వరద ఈసారి వచ్చింది. ఈ లంక గ్రామాలు 20 గ్రామాలు జల దిగ్బంధంలో ఉండిపోయినాయి 3 రోజులు. పంటలైతే పసుపు, కంద, తమలపాకు, అరటికాయ తదితర వాణిజ్య పంటలన్నీ కూడా పూర్తిగా రైతాంగం నష్టపోయారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. మన దగ్గర రాకపోయిన విజయవాడ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వరదలు ముంచెత్తినాయి. మనకంటే ఎక్కువ నష్టం ఇంకా అక్కడ కూడా సంభవించింది. వారందరికీ తోడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి సహాయక చర్యలతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి విరివిగా వారికి తోచిన సహకారాన్ని, సహాయాన్ని అందిస్తా ఉన్నాయి. అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు అందులో భాగంగానే సోదరుడు కత్తెర సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి సంస్థ హార్వెస్ట్ ఇండియా తరఫున మనకి నిత్యావసర సైకిళ్ళు కూడా అందిస్తున్నారు. అది చూసుకోండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సహాయ కార్యక్రమాలు కూడా మీకు సమృద్ధిగా అందే విధంగా చర్యలు తీసుకుంటాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా మీకు జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయినా మీకు స్వాంతం చేకూర్చే చర్యలు మీకు పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కృష్ణ గారిని, సురేష్ కుమార్ గారిని, వారి సిబ్బందిని అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ తన జన్మదినాన్ని కూడా మీ అందరితోనే పంచుకుంటూ కంప్లీట్ గా జనం మధ్యలో కనపడుతున్నాడు.
ఏదైతే రేపటి టీం గురించి మేము కూడా వెళ్తూ మధ్యలో ఉన్నారంటే ఆయనకి శుభాకాంక్షలు చూద్దామని ఆగాము. ఈరోజు ఈ యొక్క గ్రామాల్లో తుఫాను ఇబ్బంది పడినటువంటి వందల కుటుంబాలు ఈరోజు దాదాపుగా చింతలంక కదలంక రెండు గ్రామాల్లో దాదాపు 600 కుటుంబాలకు పైగా సహాయం అనేది హార్వెస్ట్ ఇండియాకు దాదాపుగా గడిచిన 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క లంక గ్రామాల్లో సహాయ సహకారం అందిస్తూ ఉన్నాము. పెద్దలంక గ్రామాల్లో ఈరోజు ఎంతో మంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కొన్ని వందల మంది ప్రజలు ఇక్కడ హార్వెస్ట్ ఇండియా సంస్థ తరఫున వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంది. పెద్దలంక గ్రామాల్లో ఎవరైతే ఈ వరదలకు నష్టపోయారో వరద బాధితులకు హార్వెస్ట్ ఇండియా సంస్థ తరపున వారికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎంతో మంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కొన్ని వందల మంది ప్రజలు ఇక్కడ మరి వారి యొక్క ఇళ్లను కోల్పోయి వరదలకి వారి వస్తువులను ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులను కోల్పోయి సమస్తమును కోల్పోయి అలాగే పంటలు ఏవైతే పంటలు వారు ఉన్నాయి చెరుకు కానివ్వండి మరి కంద కానివ్వండి పసుపు ఏవైతే పంటలు ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగిపోయి నష్టపోయి వారు ఈరోజు నిరాశ్రయులుగా ఇక్కడ ఉన్నారు. వారికి ఈరోజు హార్వెస్ట్ ఇండియా సంస్థ తరఫున వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంది. గత 40 సంవత్సరాల నుండి హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం మీ అందరికీ తెలుసు. మరి మెడికల్ క్యాంపులు కానివ్వండి, ఇళ్ళు కోల్పోయా వారికి నిత్యావసర వస్తువులు కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఆహారం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సరఫరా చేసేటువంటి పద్ధతి 40 సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. అదే విధంగా ఈ యొక్క హార్వెస్ట్ ఇండియా స్పందించి మరి ఈ సంస్థ ద్వారా ఈ యొక్క సహాయ సహకారం అందించడం జరుగుతూ ఉందని మరి చెప్తా ఉన్నాను. తెనాలి గంగారంపేట శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 3000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి గంగారంపేటలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో దశమి వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 3000 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ప్రతి ఏటా ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించాలని ఉత్సవాలకు సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి శరత్, భాను, జీతు, సాయి కిరణ్, మహేంద్ర గుప్తా, యోగేష్, సుధాకర్, సుభాష్, మోహన్, కిరణ్, రవి, మనోజ్, బాలు, యశ్వంత్ పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి నాజర్పేట పుట్టవారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక భక్త బృందం వారి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి నాజర్పేట పుట్టవారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక ఆధ్వర్యంలో 4వ వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గణపతి హోమం, విశేష పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ వరసిద్ధి వినాయక భక్త బృందం వారి ఆధ్వర్యంలో 4వ వినాయక చవితి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమాలు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు భోజనపల్లి సునీల్ కుమార్, ఆకుల సుధీర్ కుమార్, ఉయ్యూరు శివసాయి, కేతినేని మురళీకృష్ణ, పెద్దిశెట్టి దినేష్ బాబు, తులాబొదుల నాగమహేష్, బెజవాడ జయకాంత్, మరిపెద్ది నాగసాయి తదితరులు పాల్గొన్నారు. తెనాలి స్థానిక పుట్టవారి వీధిలో వేంచేస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో 4వ సంవత్సరంలో భాగంగా ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. వేలాది మంది భక్తులు వచ్చి ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం శ్రీ వరసిద్ధి వినాయక భక్త బృందం తరపున ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా మన కమిటీ వారు చేయడం జరుగుతుంది. చందాలు ఇచ్చిన దాతలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాల్లో మున్ముందు ఎన్నో చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు తమకు తాముగా ముందుకొచ్చి సహాయం చేస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగా వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం బూతుమల్లి గ్రామానికి చెందిన ట్రూత్ మినిస్ట్రీస్ సభ్యులు విజయవాడ వరద బాధితులకు ఆహారం, నీరు, పండ్లు, గుడ్లను పంపిణీ చేసి తమ సౌహృదయం చాటుకున్నారు.
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అందులో భాగంగా వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం బూతుమల్లి గ్రామానికి చెందిన ట్రూత్ మినిస్ట్రీస్ పిఎస్ ప్రియాంక ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం, తాగునీరు, కూరగాయలు, గుడ్లు అందించేందుకు మంగళవారం ట్రూత్ మినిస్ట్రీస్ సంస్థ కార్యాలయం నుండి విజయవాడ వరద బాధితులకు తమ సహాయం అందించేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి పాలపర్తి ఐజాక్ మాట్లాడుతూ ట్రూత్ మినిస్ట్రీస్ ద్వారా ఆపద ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు సంస్థ కృషి చేస్తుందని అన్నారు. విపత్తు సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు చొరవ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డి రజనీకాంత్, జాకబ్, రిచ్ అండ్ మోడల్ స్కూల్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన వరదలు మా యొక్క మినిస్ట్రీస్ ట్రూత్ మినిస్ట్రీస్ సోషల్ ఆర్గనైజేషన్ తరఫున బాధితుల కొరకు కూరగాయలు, ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్, బాయిల్డ్ ఎగ్స్ ఇవన్నీ కూడా దాదాపు 500 లేక 600 మందికి మేము సిద్ధపరుచుకొని విజయవాడ తీసుకొని పోతున్నాం. The Truth Ministries chairperson Isaac sir, he is very much pitiable person. So he is moved. His heart was moved because of the situations happened in the Vijayawada, and he wants to help them. So as he could, that's why he is carrying the food items, water, boiled eggs, and different food things, vegetables to the people, needy people, to distribute there in Vijayawada. So we are very happy behalf of the Truth Ministries and behalf of our chairman and behalf of our school. So we are very happy to be here. దళితులపై రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయని ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన బొంతు శిరీషపై అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వారు దాడి చేసే నేపథ్యంలో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమెను ఉన్నం ధర్మారావు మాదిగ మంగళవారం పరామర్శించారు. కొలిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన బొంతు శిరీషపై అదే గ్రామానికి చెందిన అగ్ర కులస్తులు దాడి చేసిన నేపథ్యంలో మంగళవారం ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు పొందుతున్న శిరీషను ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ పరామర్శించారు. దాడికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉన్నం ధర్మారావు మాదిగ మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమంలో శిరీష భర్తను దుర్భాషలాడిన వాడిని, అట్టే శిరీషను గాయపరిచిన నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కూచిపూడి కిరణ్, ఉన్నం భరత్, ఉన్నం ఇమాన్యుయల్, కారుమూరి చంటి, ఉన్నం గోపి, సన్ని, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొంతు శిరీష. మేము ఎస్సీ మాల హిందూ, మా జీలుగుమెల్లి. మా ఆయన పేరు మున్నంగి గోపికృష్ణ. మున్నంగిలో ఉంటాము. 8వ తారీఖు నైటు బొమ్మ ఊరేగింపు చూడడానికి వెళ్ళారు మా ఆయన. మా బజార్లోకి ఎందుకు వచ్చావురా అయ్యానని చెప్పి మా ఆయన్ని బాగా 5గురు వచ్చారు. మీదకి వచ్చేసరికి అక్కడికి సర్దుమణిగిపోయింది. వచ్చి ఆపారు. ఈయన ఇంటికి వచ్చేసరికి 9వ తారీఖు సాయంత్రం పూట 6 గంటలకి 5గురు కారు వేసుకొని వచ్చారు. వచ్చి ఇంట్లోపలికి వచ్చి గేట్లు అన్నీ పగలగొట్టి ఇంట్లోపలికి వచ్చి లోపలికి వచ్చేసారు. నేను భయం వేసి ఓపెన్ ప్లేస్లోకి వచ్చేసాను. ఓపెన్ ప్లేస్లోకి వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మొత్తం అన్ని పగలగొట్టేసి అన్ని ఇంట్లో ఉన్న సామాను అంతా ధ్వంసం చేసేసారు. బయట నన్ను ఎందుకు ఇలా పగలగొడుతున్నారు, మా ఆయన లేరు అయ్యా అని అడిగినందుకు నన్ను చెంప మీద పెట్టి కొట్టి, ఎవరు మీరు, మాది మాలగ మంద, మీరెంత, మీ బతుకులంతా అయ్యానని చెప్పి నన్ను బాగా తిట్టారు. తిట్టి చెంప మీద పెట్టి కొట్టి నేను పడిపోతే జుట్టు పట్టుకుని నాకు గోడ మీదకి వేసి కొట్టేశారు. ఒక అబ్బాయి నన్ను బాగా ఎగిరి గుండ్ల మీద తన్నాడు. నేను కింద పడిపోయాను. మీరెంత అది ఇది అని చెప్పి మిమ్మల్ని చూసుకొని మీకు ఎంత పొగరు, ఎవరిని చూసుకొని మాదిగ మంద మీరందరూ. ఆయన వచ్చే లోపల ఆయన కూడా పీక పట్టుకొని ఇట్లా లోపలికి లాక్కొచ్చేసి ఓపెన్ ప్లేస్లోకి అలా పడేసేసి బాగా కొట్టేశారు 5గురు కలిపి. ఎంత ఖర్చు అయినా బట్టైనా సరే మిమ్మల్ని బతకని చంపించేస్తాము. మేము ఇక్కడ స్టేట్మెంట్ మేము ఇచ్చామండి. ఇంకా మాకు భయం వేసింది, చంపేస్తాం, మళ్ళీ ఇంటికి వస్తాము, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మిమ్మల్ని బతకనియ్యం, మేము మీరంతా అయ్యానని చెప్పి తిట్టి మమ్మల్ని బెదిరించారు బాగా. అందుకే మాకు భయం వేసి ఇక మేము స్టేట్మెంట్ ఇచ్చామని ఇక్కడికి వచ్చి. నా పేరు మున్నంగి గోపికృష్ణ. 8వ తారీఖు సాయంత్రం వినాయకుడు నిమజ్జనం బొమ్మ జరుగుతుండగా నేను సెంటర్కి వెళ్ళాను. సెంటర్ కాడ నేను అక్కడ నుంచున్నా. నేను ఒక 5గురు వ్యక్తులు నా దగ్గరకు వచ్చి, నువ్వు ఎవడోరా ఎక్కడికి రావటాన్ని అడిగారు నన్ను. నేనేం సార్, నేను బొమ్మను చూడటానికి వచ్చాను సార్, దేవుని కాసేపు చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను, అంతమించి నాదేం లేదండి, మీతో నాకెందుకు అని అంటే నా మీదకి వచ్చారండి. నా మీదకి వచ్చేసరికి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు నన్ను పంపించేశారు ఇంటికి పంపించేసి అక్కడ గొడవ అయిపోయిందని ఇంటికి వచ్చేసి నేను వింటుంటే 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకి నా ఇంటి దగ్గరకు వచ్చి, నేను లేని సమయంలో నా ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మాయి మా ఆవిడ ఇంట్లో ఉన్నారు సార్, మా వదిన మా అన్నయ్య పక్కన పోషణలో ఉంటారండి. వీళ్ళ మీదకి వచ్చి తలుపులు పగలగొట్టి బద్దలు కొట్టుకుంటూ వచ్చి ఇష్టం వచ్చినట్టు దొరికిన లోపల ఉన్న ఫర్నిచర్ని సామాన్లు అన్నీ పగలగొట్టేసి ఏవే మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు, వాడిని ఎక్కడున్నాడు, వాడిని నరికేస్తాం,
మా ఆయన లేడండి మీరు ఎవరండి అని అడగగా మా ఆవిడని చెంప మీద కొట్టి అన్ని నిన్ను ఒక దెబ్బకే నరికేస్తాం నువ్వు మళ్ళీ ఒక అతను 5గురిలో ఒక అతను వచ్చి ఎగ్గిరి రొమ్ముల మీద పెట్టి తన్ని మా ఆవిడ సొహదప్పు పడిపోయింది సార్. పడిపోగానే మా వదిన మా అన్నయ్య గారు వచ్చి ఆపితే మా వదిన మీదకి కుర్చీ తీసుకుని వెళ్ళాడు. మా అన్నయ్య మీద కూడా మీదకి వెళ్ళగా వాళ్ళిద్దరే అలా ఆపితే మళ్ళీ వస్తాం నా కొడకలారా మిమ్మల్ని ఇక్కడ బతకనీయం మిమ్మల్ని ఏదైనా చేసేస్తాం మిమ్మల్ని ఊళ్ళో ఉండి చంపేసేస్తాము. నేను బీసీఏ నేను నాయి బ్రాహ్మణ్ణి నేను సెలూన్ సార్ ఊళ్ళోనే నా కటింగ్ షాప్ ఉంది నేను బ్యాండ్ ప్రోగ్రాలకు కూడా వెళ్తా ప్యాడ్ ఉంచుతాను సార్. నేను వాళ్ళకే నాకు అసలు పగంటూ ఏమి లేదు సార్. మొన్న దానివల్లే నా దగ్గరికి వచ్చారు సార్ వాళ్ళు. అసలు వాళ్ళకే నాకు కానీ ఎటువంటి సంబంధం మొన్న వచ్చి నన్ను కొట్టారు సార్. మా మిసెస్ గారిది ఎస్సీ 2020లో 2020 సంవత్సరంలో జనవరి 26వ తారీఖు పెద్దల నియోజకవర్గంతో లవ్ మ్యారేజ్ చేసుకున్నాం సార్. వాళ్ళ ఊరిలోనే మ్యారేజ్ చేసుకుంటున్నాం. 4 సంవత్సరాల నుంచి మా ఊరిలోనే ఉంటున్నాం. నాకు ఒక పాప సార్. నాకు వాళ్ళ నుంచి రక్షణ కల్పించాలని మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు నా ప్రాణహాని ఉందండి. నన్ను ఏం చేస్తారని కూడా నాకు చాలా భయంకరంగా ఉంది సార్. హిందూ మాల కులానికి చెందినటువంటి బంతు శిరీషాకి రక్షణ లేదు. కొలిపర మండలంలో మున్నంగి గ్రామంలో ఎవరి వల్ల రక్షణ లేదు, అగ్రవర్ణ రెడ్లు వల్ల రక్షణ లేదు. ఉద్యమానికి సిద్ధం. శిరీష కుటుంబం జోలికి వచ్చిన, ఎస్సీ మాలల జోలికి వచ్చిన, ఎస్సీ మాదిగల జోలికి వచ్చిన ఈ డివిజన్లో గీత గీసి కబడ్డీ ఆడటానికి ధర్మారావు మాదిగ అనేవాడు ఒకడు ఉన్నాడు. కృష్ణమాది గారి నాయకత్వంలో పనిచేసే ఎంఆర్పిఎస్లో పనిచేసే రాష్ట్ర నాయకుడు ఉన్నాం ధర్మారావు మాదిగ అనేవాడు ఒకడు ఉన్నాడు. ధర్మారావు మాదిగ ప్రాణం పోయాక మీరు ఏదైనా ప్రయత్నాలు చేయండి తప్ప ధర్మారావు మాదిగ బ్రతికుండగా మీరు ఏ ప్రయత్నం చేసినా నేను ప్రాణం వదలటానికి సిద్ధం. డీబీసీలో హెల్త్లో డీబీసీలో నేను చనిపోయి బ్రతికొచ్చాను. నా దళితుల కోసమే నన్ను బ్రతికొచ్చానని నేను భావిస్తూ ఉన్నాను. చివరి నా ప్రాణం పోయేంత వరకు దళితుల పక్షాన పోరాటానికి కృష్ణమాదిగ నాయకత్వంలో సిద్ధంగా ఉంటానని. తెనాలి బాలాజీరావుపేట సింగ్ స్ట్రీట్ నందు బాలగణేష్ వారి ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కమిటీ నిర్వాహకులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న క్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. తెనాలి బాలాజీరావుపేట సింగ్ స్ట్రీట్లో బాలగణేష్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాల్లో 4వ రోజున మంగళవారం ప్రత్యేక పూజ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చక స్వామి ఉత్సవ కమిటీ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. జగదీష్, దుర్గాప్రసాద్, నాజర్, నాగూర్ తదితర సభ్యులు కార్యక్రమాన్ని చేసి ఉన్న శ్రీ బాలగణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో 3వ సంవత్సరంగా ఎంతో వైభవంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈసారి విగ్రహం శ్రీ రాధాకృష్ణ గణేష్ రూపంగా స్వామివారి దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని యూత్ అంతా కూడా ఎంతో వైభవంగా 3 రోజుల నుంచి వైభవంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు 4వ రోజున స్వామివారికి అనుగ్రహంతో ఎంతోమందికి అన్నసంతర్పణ చేశారు. ఈరోజు సాయంత్రం విశేషంగా కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం కూడా జరుగుతోంది. ఇక రేపు ఉదయం పూజ, సాయంత్రం నిమజ్జన కార్యక్రమంతో 5 రోజుల దీక్షగా ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. ఈ యూత్ వాళ్ళందరూ కూడా జగదీషు, దుర్గాప్రసాదు, అలాగే లింగేశ్వరు, నజీరు, అలాగే వహాదు, నాగూరు వీళ్ళందరూ కూడా అందరూ కూడా చక్కగా బాలగణేశుడికి ఎంతో వైభవంగా వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజలను జరిపిస్తూ ఉన్నారు. ఇలాగే వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా భక్తి మార్గంలో నడుస్తూ గణపతి పూజలు జరిపిస్తూ స్వామివారి అనుగ్రహంతో మన తెనాలి పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకుంటూ ఓం నమో గణేశాయ, జై బోలో గణేష్ మహారాజ్కి. తెనాలి పట్టణంలో గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్న నేపథ్యంలో 4వ రోజున మంగళవారం పలువురు గణనాథులు నిమజ్జనానికి తరలి వెళ్లారు. ఈ నిమజ్జన కార్యక్రమాలను ఆయా కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో 4వ రోజున మంగళవారం ఆయా కోడల్లో గణపతి నిమజ్జన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గంగానమ్మ తల్లి భక్త బృందం వారి ఆధ్వర్యంలో నిర్వహించే గణపతి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కనక తప్పిళ్లతో కాళికా వేషధారణతో గణపతి నిమజ్జన కార్యక్రమం ఊరేగింపు ఘనంగా కొనసాగింది. ఉత్సవ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అదేవిధంగా కాళేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో శివాలయం వీధిలో ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాలు ముగింపుగా నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పట్టణంలో ఘనంగా స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి వేడుకలు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో వైభవంగా కొనసాగుతున్న
జరుగుతున్న వినాయక చవితి వేడుకలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెనాలి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి యలవర్తి నాయుడమ్మ. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. హెస్సీ వార్తలు ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.